ఈయన బాలీవుడ్ హీరో. బాలీవుడ్ హీరోని గుర్తుపడతావునా? ఇక ఈయనను గుర్తుపట్టావంటే ఇక తిరుగులేదు. నువ్వు 2026లో ఇక నువ్వు టాప్ ఒక ఆర్టిస్ట్ అయిపోతావు. ఓకే, రెడీయా? ప్రభాస్. ఎట్లా గుర్తుపట్టావు ప్రభాస్ అని? ప్రభాస్ హెయిర్ స్టైల్ కాదు, ప్రభాస్ అయితే కాదు. అవును, చెప్పు ఇంకా. ప్రభాస్. నేనైతే రానా అనుకుంటున్నా. లేదు ప్రభాస్ కన్ఫర్మ్. ఆడియన్స్ మీకు కూడా చెప్తున్నా, నేనైతే రానా అనుకుంటున్నా. లేదు, డార్లింగ్. డార్లింగేనా? నీ డార్లింగ్ ఏంటి? అవును. చూద్దాం. వా, ప్రభాస్ చెప్పాను కదా. సూపర్. ప్రభాస్ గారిని గుర్తుపట్టింది ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసి సినిమా నాలెడ్జీ మామూలు లేదు ఈ అమ్మాయికి. ఎంత నాలెడ్జీ ఉందంటే అసలు 24 hours ప్రభాస్ గారిని ఇక పిచ్చి. ప్రభాస్ అంటే చచ్చిపోతా ప్రభాస్ కోసం. అవునా? ప్రభాస్ ఫ్యాన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నాం? ఏం చెప్తాం, ప్రభాస్ ఫ్యాన్స్ ఎవరైనా ప్రభాస్ కోసం ప్రాణాలు ఇచ్చేస్తారు. ప్రభాస్ గారు ఆయనలో ఒక మంచి క్వాలిటీ ఒక్కటి ఉండదు, మొత్తం ఆల్మోస్ట్ మొత్తం మంచి. ప్రతి ఒక్క అమ్మాయి ప్రభాసే కావాలనుకుంటది. ఎందుకని అట్లా? అంతే. ప్రభాస్ గారి గురించి ఒక మంచి పాట కానీ డైలాగ్ కానీ. వాడిపోతే ఈడిపోతే. కమన్, ఏం కాదు. రెడీ? మిర్చి సినిమాలో చెప్తా. చెప్పు. సడన్ గా గుర్తురా. చెప్పేం కాదు. మిర్చి సినిమాలో డైలాగ్ కొడతాను ఫ్రెండ్స్, వినండి. నా కత్తికి పొదన ఎక్కువ, నా బ్లడ్కి విడికి ఎక్కువ. ప్రభాస్ అంటే నాకు ఇష్టం కాదు, ప్రేమ ఎక్కువ. ప్రభాస్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ఎందుకంటే ఆయన ఎంత పెద్ద హీరో అయినా ఏ మనిషితో అయినా ఒకటే రకంగా చూస్తాడు. నేను ఒకసారి కలిసా అంటే క్లాస్ చెప్పినప్పుడు ఈ సాంగ్ ఉండేది కదా, అమీర్ పెట్టికి ధూళ్ళు పెట్టికి షహర్ ఒకటేరా. ఆ సాంగ్లో ఒక రిహార్సల్ అప్పుడు, ఫిల్మ్ రిహార్సల్ అప్పుడు పోతే చాలా బాగా మాట్లాడారు. మంచి మనిషి అనమాట. కానీ సోషల్ మీడియాలో చాలా రొమాన్స్ వచ్చినాయి తన మీద, ఏమని మ్యారేజ్ చేసుకోవట్లేదని. కానీ తను మ్యారేజ్ చేసుకుంటే నాలాంటి అమ్మాయిలు చాలా మంది చచ్చిపోతారు. అందుకని మ్యారేజ్ చేసుకోవట్లేదు. లక్ష్మి, నీకు పెళ్ళైందా? ఎన్ని రోజులు అవుతుంది? నాకు మ్యారేజ్ అయ్యి 10 years. 10 years. పిల్లలు? 2. ఏజ్? 4th class బాబు, 2nd class బాబు. కానీ తను మ్యారేజ్ చేసుకుంటే నాలాంటి అమ్మాయిలు చాలా మంది చచ్చిపోతారు. అంటే ఆయనకి టైం అంటే ఇప్పుడు వాళ్ళు చేసుకోలేక కదా, వాళ్ళు ఇంకా ఎన్ని ఆలోచించుకోవాలి, వాళ్ళకి చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు పెళ్ళి చేసుకోవాలి అంటే ఎంతసేపు వాళ్ళు దానికి ఆలోచించుకుంటారు. దాన్ని మనం కొంతమంది అంటూనే ఉంటారు సోషల్ మీడియాలో, ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి. ఎవరన్నా కానీ పట్టించుకునేది ఏం లేదు. ప్రభాస్ గారి గురించి ఒక లవ్ సాంగ్ కూడా పాడు. నువ్వు ఇష్టం అన్నావు కదా, ఈ పక్కన పెట్టుకుని ఒక మంచి పాడు లవ్ సాంగ్ పాడు. తప్పే ఉంది. ಯೋಗಿ ನನ್ನ ಕೋರಿಕೆಯಿರೋ, ಅವರೋರಿ ಯೋಗಿ నన్ను నవిలేరో, ಅವರೋರಿ ಯೋಗಿ నీలో కలిపేరో. మేరా దిల్లే మేరే జాన్లే, మేరా దిల్లే మేరే జాన్లే. సూపర్.